తల్లిదండ్రులు వాళ్ళు ఎటువంటి పక్షపాతం లేకుండా నిజమైన అర్హులకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా నిరుద్యోగ వృద్ధి అన్నారు. నిరుద్యోగ వృద్ధి కూడా ఇంతవరకు ఏం లేదు. నిజంగా అర్హులైన వారికి ఎటువంటి అభ్యంతరం లేకుండా అటువంటి వారికి అర్హత కలిగినటువంటి వారికి న్యాయం చేస్తే బాగుంటుందని కోరుకుంటూ, అదేవిధంగా డిఎస్సీ అభ్యర్థులు ఇక్కడ కూర్చున్నారు. బాబు, మీకు ఎప్పుడు కూడా ఎల్లకాలము వైఎస్ఆర్సీపీ మీకు ఎప్పుడు మద్దతుగా ఉంటుంది. మీకు జరిగిన అన్యాయానికి మేము మీతో పాటు పోరాటం చేస్తాం అని తెలియజేస్తూ ధైర్యంగా ఉండండి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఖచ్చితంగా మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. మీకు దగాపడ్డ డిఎస్సీ అభ్యర్థులకు ఖచ్చితంగా న్యాయం జరిగేట్టుగా చేస్తామని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఇంటింటికి తెలుగుదేశమని ఒక ప్రోగ్రాం పెట్టుకొని పోయినారు. మీరు ఇంటింటికి పోయి క్షమాపణ చెప్పారు. ఆ ప్రోగ్రామ్ లో మీరు ఏం సాధించినారని మీరు ఇంటింటికి పోతున్నారు. ఒక్కసారైనా మీకు ఇంగిత జ్ఞానం ఉండాలి. ఈ పులివెందులనే తీసుకున్నాం. 2 సంవత్సరాలైంది మీ ప్రభుత్వం వచ్చి ఒక్క రూపాయి కాదు, ఒక్క రూపాయి పులివెందుల మీద మీరు దృష్టి పెట్టినారా? ఒక అభివృద్ధి పైన మీరు చేసినారా అని మేము నిలదీస్తున్నాం. ఒక్క పులివెందులనే కాదు, ఈరోజు ఖచ్చితంగా రీఎంబర్స్మెంట్ మీరు ఎంతమందికి ఇచ్చినారు? మీరు యువతను మొత్తం రీరియన్ చేస్తారు. మీ ప్రభుత్వం, మీ కూటమి ప్రభుత్వంలో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగం 100% తప్పింది. ఆ రెడ్ బుక్ రాజ్యాంగమే మీ మెడకు చుట్టుకుంటుంది. రేపు వచ్చే ఎలక్షన్స్ లో మీరు ఈ యువతతో ఖచ్చితంగా పతనమై తీరుతారు. ఈరోజు దేశంలో లాస్ట్ జరిగినటువంటి డిఎస్సిలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని నిరుద్యోగ ఉపాధ్యాయులకు అందరికీ అనుమానాలు ఉన్నాయి. సో అనుమానాలు ఏంటంటే నామినేషన్ అంటే నేషనలైజేషన్ అనేటువంటిది మనకి చెప్పడం జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ లో ఎన్ని మార్కులు కలిపారు, ఏంటి, ఎవరికి ఉద్యోగం వచ్చింది అనేటువంటిది పర్టికులర్ మనకు తెలియజేయాలి. రెండవది ఏంటంటే స్పోర్ట్స్ కోటాలో ఎవరికొరకు ఉద్యోగం ఇచ్చారు, నిజంగా వాళ్ళు నేషనల్ లో ఎవరైనా సెలెక్ట్ అయ్యి వారికి ఖచ్చితంగా వారికి ఇచ్చారా లేదా అనేటువంటిది కూడా ప్రభుత్వమే నివృత్తం చేయాలి. సో దాంతో పాటు మామూలుగా ఫస్ట్ విద్యార్థికి అంటే కృష్ణా డిస్టిక్ లో మేబీ ఫస్ట్ విద్యార్థికి ఉద్యోగం రాలేదని మాకు దృష్టికి వచ్చింది. ఆయన ఎందుకు ఇవ్వలేదో మనకి ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. లాస్ట్ డిఎస్సి మొన్న 2025. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.